జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బస్టాండ్ దగ్గర గల ప్రజా మరుగుదొడ్లను పారిశుద్ధ్య కార్మికులు మరియు ఆటో డ్రైవర్లు శుభ్రపరచడం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివార్లో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై లారీ పక్కన పార్క్ చేసి టీ తాగడానికి వెళ్లాడు ఓ లారీ డ్రైవర్. టీ తాగి తిరిగి వస్తుండగా ఒకేసారి రోడ్డుపై కుప్పకూలాడు. గుండెపోటు రావడంతోనే ఈ మరణం సంభవించి ఉండొచ్చని, ఒకవేళ లారీ నడిపే సమయంలో గుండెపోటు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. సింగరేణిలో వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిరసిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిలుపునిచ్చింది. రామగుండం ఏరియాలకు సంబంధించిన టీబీజీ, కేఎస్ ముఖేష్ నాయకులను 1 టౌన్ 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్థానిక గంగాపుత్ర సంఘం మహిళలు బొడ్డెమ్మ వేడుకలను అంబరాన్ని అంటే విధంగా ఆడుతూ పాడుతూ ఘనంగా నిర్వహించారు. బొడ్డెమ్మను తయారు చేసుకుని పూలతో పూజించారు. గురువారం రాత్రి బొడ్డెమ్మ పాటలతో ఆడి పాడారు. కరీంనగర్లో మందుబాబులు అలజడి చేశారు. మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద పోలీసులు రంకైనరావు చేపట్టగా 18 మంది పట్టుబడ్డారు. అనిల్ అనే యువకుడు పట్టుబడగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రింగ్ చేసి డ్రైవ్ చేసిన అనిల్ను తనిఖీ చేయగా 100% ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దురుసుగా ప్రవర్తించాడు. పేట మండలం వెంకటాపూర్ గ్రామ శివార్లో పేకట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. పేకట రాయిలో 2 పట్టుబడగా 5 పారిపోయారు. పారిపోయిన వారిలో చాకలి రాజయ్య అనే వ్యక్తి మానేరు నది వద్ద పట్టుకుని ప్రాణాలు కోల్పోయారు. పరిగెత్తి ఆయాసానికి గురై హార్ట్ స్ట్రోక్తో ప్రాణాలు కోల్పోయారా లేక తోటి పేకట రాయిని హత్య చేసి పారిపోయారా అనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.